guys, welcome back to my channel. సో ఇప్పుడు వీడియో ఏంటంటే కొంచెం మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు కదా. సో టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయింది ఆల్రెడీ. సో ఏం వీడియో అంటే క్యూఏ అంటే నేను ఒకప్పుడు చేసిన అనమాట. కొన్ని ఇయర్స్ కింద చేశాను కదా. క్వశ్చన్స్ కొన్ని ఎక్కువ అయిపోతున్నాయి అనమాట. ఆటోమేటిక్గా అడిగిన క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే 1 year అయింది ఆల్మోస్ట్. నేను ఇంకా స్టార్ట్ చేసి కూడా వన్ ఇయర్ కాలేదు. అప్పుడే 300 వీడియోస్ దాటుతుంది అంటే ఐ వెరీ గ్రేట్. అది నా హార్డ్ వర్క్ అయినా అనుకోవచ్చు, మీరు ఏమైనా అనుకోవచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ ఆ డేట్ రోజు చేస్తాను, నేను స్టార్ట్ చేసిన డేట్ రోజు. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నాను అనమాట విత్ మై సీక్రెట్ డైరీ. సీక్రెట్ అంటే నాకు ఏముంటుంది చెప్పండి, మీరే నా సీక్రెట్. కొన్ని నాటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో వాటి గురించి మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను నేను. లెట్స్ స్టార్ట్. సో ఏం క్వశ్చన్ అంటే ఫస్ట్ ఆల్రెడీ కొన్ని అంటే నా డెకరేటెడ్ పేజ్ ఇక్కడ ఉన్నాయి అన్నమాట క్వశ్చన్స్. సో హాయ్ అక్క, నేను హైదరాబాద్ నుంచి. మీ ఫాదర్ని ఎందుకు ఎప్పుడు మాట్లాడిపోయో చూపిపోయో? ఎందుకంటే నేను దీనికి కూడా ఒక రీజన్ ఉంది. దీనికి కూడా ఒక పర్టిక్యులర్ రీజన్ అనేది ఒకటి ఉంది. ఏంటంటే మార్నింగ్ మా డాడీ 5 అంటే నన్ను స్కూల్లో డ్రాప్ చేసి అంతా అక్కడ డ్రాప్ చేసి బాతింగ్ చేసి అంతా చేసేసి ఎప్పుడు వెళ్తారు 10:30కి తన డ్యూటీకి వెళ్ళిపోతారు, తన జాబ్కి నాన్నగారు వెళ్ళిపోతారా. మళ్ళీ నన్ను ఒకవేళ ఇప్పుడు ఈవినింగ్ స్కూల్ ఉందనుకోండి, ఈవినింగ్ వచ్చి డ్రాప్ చేస్తారు. ఆఫ్టర్నూన్ ఇప్పుడు హాఫ్ డేస్ కదా, ఆఫ్టర్నూన్ ఉందనుకోండి, ఆఫ్టర్నూన్ వస్తాడు. అయిపోతుందా, మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతాడు. మాకు ఏదైనా కావాలంటే తెచ్చి పెడతాడు. మేము లేకపోతే ఆర్డర్ చేసుకుంటాం. తను ఒకవేళ లేడు అంటే, మేము లేకపోతే ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది మాకు, అక్కడే తెచ్చుకుంటాం. ఎందుకు ఇట్లా చెమటలు వస్తున్నాయంటే ఐ హ్యావ్ ద ఫ్యాన్. మైక్ ఉంది బట్ దానికి కొంచెం రిపేరింగ్ వచ్చింది. సో అందుకే ఇంకా వాయిస్ ఆడబుల్ ఎప్పుడు వస్తలేదు కదా. సో దట్స్ వాట్ రీజన్. అందుకే ఫ్యాన్ వచ్చేసాను. ఇంత చెమటలు వస్తున్నాయి చూడండి. ఇలా ఇదే అనమాట ప్రాబ్లం. ఇది ఇట్లా ఊసిపోతుంది. ఓకే, ఊరికి ఇట్లనే వస్తుంది. ఓకే ఓకే వెళ్తారా, మళ్ళీ నైట్ 9:30కి వస్తారా. మేము తనను వదిలి పెడతాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక కూడా ఫోన్స్ వస్తాయి. ఎందుకంటే సిస్టర్స్ రారు డ్యూటీకి, వాళ్ళు రారు. మరి ఎలా చూసుకుంటారు, మా డాడీ ఇన్ఛార్జ్, ఎలా వాళ్ళకి ఫోన్ చేయాలి, చేయాలతోనే ఉండాలి. సో 9:30కి వస్తాడు. సారీ 9:30, 10 కల్లా వస్తారు. అప్పుడప్పుడు లేట్ కూడా అవ్వచ్చు. ఇంకా పట్టుకొని మాట్లాడడం మీరు. అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు లేట్గా వస్తాడు 12కి అట్లా. ఇలా ఉంటుందని నేను వీడియోలోకి తీసుకురాను. అయినా సరే నేను ఫొటోస్ అయినా ఎప్పుడు అయినా మన డాడీతో దిగినప్పుడు మీకు పెడతాను. ఫొటోస్ పెడతాను నేను. ఇసోను ఇది ఒక క్వశ్చన్కి నేను మినిమం 3 minutes చెప్తున్నా. ఓకేనా, 3 minutes ఎందుకు చెప్తున్నా అంటే క్లారిఫైగా చెప్తున్నా. మళ్ళీ ఇది కూడా క్లారిఫై చేసుకోవడానికి కానీ మళ్ళీ నాకు మెయిల్స్లో కామెంట్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, మీరు ఉండేది ఎక్కడ? మేము ఉండేదంటే వరంగల్ హన్మకొండ. ప్రౌడ్గా చెప్తాను నేను, వరంగల్ హన్మకొండలో ఉంటున్నాం మేము. ఓకే డన్. థర్డ్ క్వశ్చన్, మీ సిస్టర్ ఇప్పుడు ఏం చేస్తుంది, తన ఏజ్ ఎంత? మా సిస్టర్ ఇప్పుడు ఒక డిగ్రీ కాలేజ్ డిగ్రీ అనమాట. తను డిగ్రీ చేస్తుంది. ఏం కోర్స్ తీసుకుందంటే BCA. తన ఆప్షనల్గానే తనకు నచ్చే తీసుకుంది. అది మేము ఎవ్వరం తనని ఫోర్స్ చేయలేదు. తన ఏజ్ నేను ఇప్పుడు మెన్షన్ చేస్తాను. ఈ ఇయర్ అక్టోబర్ వస్తే తనకి 19 పడతాయి. ఇప్పటి వరకు రన్ అవుతున్నాయి అయితే 18.
18 ఇప్పుడు రన్ అవుతుంది. ఓకే, క్వశ్చన్ క్లారిఫైడ్. మేము డన్, మీరు డన్ అయితే నేను డన్నే. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ నేను ఓకే, ఈ క్వశ్చన్ ఉంది, 5th క్వశ్చన్ ఉంది, బట్ ఇప్పుడు బ్లర్ వస్తుంటే ఓకే ఓకే, లెట్స్ కమ్ టు ద వీడియో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు, మీరు ఫ్యూచర్లో ఏమవుతారు అండ్ ఏదో ఉంది. ఇప్పుడు మీరు ప్రజెంట్ ఏ క్లాస్? నాది ఇప్పుడు 6th క్లాస్ అయిపోయింది. ఒక 3-4-5 డేస్ అవుతే నా 6th క్లాస్ పర్మనెంట్గా అయిపోయిందని నేను చెప్తున్నా. నేను కంపల్సరీగా చెప్తున్నా మీకు, ఓకేనా? నేను ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నానంటే ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇది నా అంబిషన్ అనమాట. చిన్నప్పుడు 2-3 ఇయర్స్ ఉన్నప్పుడే నువ్వు ఏమవుతావు అని అడిగినప్పుడు నేను ఇంజనీరింగ్ అని చెప్పేదాన్ని. నాకు ఇంజనీరింగ్ అంటే కూడా తెలుసు. సో అట్లా బిల్డ్ చేయాలనుకుంటున్నాను, ఒక హౌస్ కట్టియాలి మా పేరెంట్స్కి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎప్పుడు క్వశ్చన్స్ అంటారు, బట్ క్వశ్చన్స్లో చూస్తే క్వశ్చన్స్ ఉండవు. మీకు ఎక్కడి నుంచి ఆడియన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఎక్కడి నుంచి ఉంటే నేను ఇట్లా బ్యాడ్ కామెంట్స్ ఇలా వస్తాయి. ఇట్లాంటి కామెంట్స్ నన్ను తిడితే నేను ఊరుకుంటానా? ఫస్ట్ మెయిన్గా నా పేరెంట్స్ ఊరుకోరు. డైలీ మా మమ్మీ చెక్ చేస్తూనే ఉంటుంది. మెయిల్స్, నేను ఒక మెయిల్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న దాంట్లో అందరి మ్యాక్సిమం సిరి రాథోడ్ అక్క, సాయి ప్రసన్న అక్క, చాలా మంది ఉన్నారు, లాస్య అక్క, మస్తు మంది ఉన్నారు. వీళ్ళందరికీ కామెంట్స్ పెట్టుకున్నారు. ఎందుకు? దేర్ అడల్ట్హుడ్ కదా, దేర్ అడల్ట్, చిన్నపిల్లలు కదా. సో ఈ ఛానల్ కూడా ఎందుకంటే పెద్దగా అయ్యాక చూసుకోవచ్చు. వాళ్ళు ఆల్రెడీ పెద్దగా అయ్యారు కదా, ఇంకెందుకు? సో నేను అందుకే మెయిల్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. నాకే పర్సనల్గా వస్తాయి, బ్యాడ్ కామెంట్స్ అన్నిటివి రావు, అవి కూడా బ్లాక్ చేసేసి ఆల్రెడీ ఉంటాయి. ఓకే, ఇప్పుడు క్లారిఫైయా? కొంచెం సీరియస్లో కూడా క్యూట్ ఉన్నాను నేను. ఓకే, ఈ క్వశ్చన్ అయితే ప్రిడిక్టబుల్. నేను ఫస్ట్ చెప్పినా నాట్ క్వశ్చన్స్ ఉన్నాయని, ఇవే క్వశ్చన్స్ చెప్తాను మీకు. ఓకే, మీ స్మైల్ చాలా బాగుంటుంది, మీ డ్రెస్ పెద్దోళ్ళు లేరలా చెల్లండి. ఓకే చెప్తాను. నా డ్రెస్సెస్ అన్నీ నేను మ్యాక్సిమం బయట నుంచి కొంటాను. ఆన్లైన్లో కొన్న డ్రెస్సెస్ అయితే మీకు ఇప్పటి వరకు కొన్నాను ఆల్రెడీ, బట్ మీకు ఎప్పుడూ లింక్స్ పెట్టలేదు. నేను లింక్స్ ఎందుకు పెట్టలేదు అంటే దానికి కూడా ఒక పర్టికులర్ రీజన్ ఉంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే, నేను ఒక రోజు పెట్టాను అంటే మీ అందరికి చెప్పకుండా పోస్ట్ చేశాను. ఏంటి, నేను ఒక డ్రెస్ మీకు పెట్టాను డిస్క్రిప్షన్లో అని పెట్టాను. మనం ఏమొస్తున్నాయి, నీకెందుకు డిస్క్రిప్షన్లో అది డ్రెస్సెస్ ఇట్లా చేస్తున్నారని నేను పెట్టడం మానేసాను. అందుకే ఇప్పటి నుంచి చెప్దాం అనుకుంటున్నా. నేను చెప్తే ఎవరు పెడతారో చూస్తాను. ఓకే, ఈ క్వశ్చన్ అడిగిన వాళ్ళకి క్లాప్స్. నెక్స్ట్, ఇప్పుడు ఇది నాట్ క్వశ్చన్ ఓకే, ఇక అడగాలి కదా. ఈ డ్రెస్ అయితే నేను బయటకే పోయి పర్చేజ్ చేస్తాను, నేను ఇక్కడనే పర్చేజ్ చేస్తానా, మేము జూడియోకి వెళ్తాను, లేకపోతే బయట షాప్స్ రియల్ బై. ఓకే, కన్ఫర్మ్ అయిందా? నెక్స్ట్ క్వశ్చన్, మీ స్మైల్ క్యూట్గా ఉంటుంది. అరే నా స్మైల్ క్యూట్గా ఉంటే నేనేం చేయాలి బాబు, నాకే చెప్తున్నారు. ఇంకా చెప్పిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. సో ఈ క్వశ్చన్, ఓకే బయట నాయిస్ వచ్చిందని బంద్ చేశాను, నో వరీస్. ఓకే, మీరు ఏ స్కూల్? శ్రీ చైతన్య టెక్నో కరికులం. ఓకే, డౌట్ క్లియర్డా? నా బుక్స్లోకి వెళ్ళి ఇట్లా స్టిక్కర్స్ పెట్టుకుంటాను అనమాట నేను. అవన్నీ వచ్చి ఒక్కొక్కటి బయటగా పడుతున్నాయి, అంటే నాకు ఇట్లా కవర్స్ పెట్టుకోవడం పిచ్చి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్,
మీ ఏంటిది నాకే అర్థం కావట్లేదు, నా హ్యాండ్ రైటింగ్ నాకే అర్థం కావట్లేదు అంటే నేను ఎంత ఇంటెలిజెంట్ గైస్. సో మీ మీరు ఎందుకు ఇది రీసెంట్ది, ఈ రీసెంట్ క్వశ్చన్ నేను రాశాను అనమాట. ఈ 9th క్వశ్చన్ మన ఏమంటే ఈ 1 వీక్ ఎందుకు మీరు వీడియోస్ పోస్ట్ చేయలేదు అంటే, నేను ట్రిప్కి వెళ్ళాను. ట్రిప్ గురించి నేను పెట్టాలనుకోవట్లేదు, ఎందుకంటే ఆ వీడియోస్ మొత్తం డిలీట్ అయిపోయాయి అనమాట. ఒక ఫుటేజ్ పోయింది నాది, నేను కెమెరాలో రికార్డ్ చేసిన ఫస్ట్ టైం చేసిన పోయాయి అనమాట. సో దట్స్ వాట్ రీజన్ ఐ డిడ్ నాట్ పోస్ట్. ఓకే, ఇది ఏమనుకోకండి, అండ్ అబ్సల్యూట్లీ సారీ. అండ్ ఇది ఫస్టే చెప్తాం అనుకున్నాను, మర్చిపోయాను అనమాట. 1 వీక్ వీడియోస్ పెట్టాను. ఐఎమ్ రియల్లీ సారీ, రియల్లీ హంబుల్ సారీ. నేను ఎప్పుడు కూడా ఇలా ఏం చేయలేదు, బట్ ఫస్ట్ టైం ఇలా అవుతుందంటే నేను కూడా షాక్ అయిపోయాను. అండ్ ఫస్ట్ టైం ఇక్కడ ఏం వేసుకున్నాను, ఎలా ఉందో చెప్పండి. ఈ 10th క్వశ్చన్, మీ నెయిల్స్ బాగుంటే మీరు ఎక్కడ చేయించుకుంటారు? ఓకే, ఈ లాస్ట్ క్వశ్చన్ కాబట్టి బుక్ పక్కన పెడుతున్నాను. సో నేను నెయిల్స్ నియర్లీ బై ఇక్కడ మాకు ఒక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కింద నెయిల్స్ ఒక అనే చేస్తాడు. ఒక్క హ్యాండ్కి 500, ఇంకో హ్యాండ్కి ఇంకో 500. సో అట్లా నేను చేయించుకుంటా. సో అప్పుడప్పుడే ఇంత పెద్ద పెట్టించుకుంటా. నేను ఇంట్లో అయితే నాకు మ్యానిక్యూర్ కిట్ టూర్ కూడా చేశాను అనమాట. నేను మీకు లింక్ అక్కడ పెట్టాను, మీకు వీడియో కూడా పెట్టాను, ఛానల్లోనే ఉంది. అడిగి మ్యానిక్యూర్ కిట్ అన్బాక్సింగ్ అని ఉంది, డీమార్ట్లో కొన్నాను. ఇలా నార్మల్గా అయితే నేనే పెట్టుకొని, నేనే స్ట్రైట్నింగ్ చేసుకొని, నేనే ట్రిమ్మింగ్ చేసుకొని, మంచిగా షేప్నింగ్ చేసుకొని, నేనే మంచి నెయిల్ పాలిష్ పెట్టుకొని దాని మీదకి వెళ్ళి వైట్ నెయిల్ పాలిష్ పెడతాను. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. ఇప్పుడు కాదు, నేను ఒక డేట్ పోస్ట్ చేస్తాను, ఫొటోస్ దాంట్లో నేను ఒక డేట్ పోస్ట్ చేస్తాను. ఆ డేట్ ఎందుకంటే నాకు మెమొరబుల్ అనమాట. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి కూడా 1 ఇయర్ కాలేదు, నిజం, ప్రామిస్ అని చిన్నపిల్లలు ఇస్తారు కదా. సో అందుకే నేను ఆ డేట్ నాకు కూడా గుర్తులేదు, ఇప్పుడు గుర్తు చేసుకొని మీకు చెప్పేస్తాను. అండ్ నేను మొన్న సబ్స్క్రైబర్ని కలిసాను, తను ఏమని అడిగిందంటే, తనేమో అడిగింది గైస్ నన్ను ఒక క్వశ్చన్ ఏం అడిగారంటే, సారీ ఆ క్వశ్చన్ నేను ఇప్పుడు చెప్తున్నా, బుక్లోనే ఉంది, 11th క్వశ్చన్ ఇది. ఇక్కడ మీకు ఎందుకు పింక్ అవుతూ ఉంటుంది అంటే, నేను ఐ షో యూ వన్ థింగ్, ఇట్స్ వాట్ ద రీజన్. చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ బ్లష్ చేస్తారా అని అడిగింది తను. నేను ఆ బుక్లో కాదు, అక్కడ తన దగ్గరికి నేను వెజిటేబుల్స్ కొన్నాను, కానీ నేను వీకెండ్కి వెళ్తాను, సండే అక్కడ తను కలిసింది. సో బ్లష్ నేను వేయను అనమాట, బ్లష్ చేస్తే పింపుల్స్ వస్తాయి అంటారు. నాకు అందుకే ఇప్పటివరకు ఒక పింపుల్ రాలేదు. నా ఫంక్షన్ అప్పుడు వేసాను, మళ్ళీ ఇప్పటిదాకా వేయలేదు. ఇది ఒక క్రీమ్ ఉంటుంది, మీరు బయట పర్చేజ్ చేశాను, ఇది చాలా బాగుంటుంది అనమాట. దీని పేరు చెప్తాను నేను, ఆరెంజ్ బ్లష్. మీకు చూపిస్తా పెట్టుకొని, పింక్ కాకపోతే నన్ను తిట్టండి మీరు. ఓన్లీ ఇక్కడ మాత్రమే పెడతాను. ఇది నాకు అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుంది వాళ్ళ షాప్లో. నేను కొనుక్కుంటూ 1 ఇయర్ అయింది కదా కొనడం, 1 ఇయర్ అయింది. నా స్కిన్ కేర్ చెప్తాను మీకు ఇప్పుడు, పిక్ కావడానికి మాత్రమే చెప్తున్నాను నేను ఇక్కడ. తెస్తున్నా గైస్, 1 minute. ఓకే, దొరికాయి. అంటే అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, నేను ఇక్కడ ఎత్తుకాను. సెన్స్ ఉన్నాయి మనుషులకి వీటి గురించి. సో నేను మైక్ ఇగ్నోర్ చేస్తున్నాను. ఓకే, ఈ 2 ప్రోడక్ట్స్ అనమాట. ఇది నేను ఆల్రెడీ పోయి చూసిన. 2% కోజిక్ యాసిడ్, డమడాక్ 2% కోజిక్ యాసిడ్ ఫేస్ సీరమ్ అనమాట. సో ఇది పెడితే ఏంటంటే, ఇది 3 in 1 అనమాట. ఇది కూడా నేను ఆ బ్లష్ కొనుక్కున్న నియర్ బై షాప్లోనే కొన్నాను అనమాట.
ఇది 3-in-1 అనమాట. ఇది మేకప్ సెట్నర్, మేకప్ అయిపోయాక చేసుకోవచ్చు. ఇది స్కిన్ గ్లోయిగా ఉంటుంది, స్కిన్ కేర్ చేసిన తర్వాత స్ప్రే చేసుకోవచ్చు. దాని తర్వాత ఏదో ఉంటుంది మేకప్ సెట్నర్, మేకప్కి సెట్ చేసుకోవడానికి పెట్టుకోవచ్చు. నేను ఎక్కువ స్కిన్ కేర్కి యూజ్ చేస్తాను. ఇలా స్ప్రే చేయాలి ఫేస్ మీద. చాలా ఎక్కువైంది సార్ ఇప్పుడు. సో దీన్ని ఇట్లా డ్రై అవ్వనివ్వండి. డ్రై అవ్వనిచ్చాక ఈ కోజిక్ యాసిడ్ వేసుకోండి. కోజిక్ యాసిడ్ మంచిగా ఉంటుంది, మస్తు ఉంటుంది కోజిక్ యాసిడ్. నేనైతే మస్తు చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నా. ఇప్పుడు దానికి క్లియర్ అయింది కావచ్చు క్వశ్చన్. తను అడిగింది, తన పేరు ప్రియానో అనుకుంటా. సుప్రియానో. క్వశ్చన్ క్లియర్ అయిందా? క్వశ్చన్ క్లియర్ అయితే నాకు మెయిల్ పెట్టు. మెయిల్ ఎలా పెట్టాలంటే కామెంట్ లాగానే పెట్టండి. కామెంట్ లాగా పెడితే నాకు మెయిల్ వచ్చేస్తుంది. నాకు మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. అండ్ త్వరలో మీకు నేను ఒక వీడియో చేస్తున్నా, నా మేకప్ టూర్ అని. సో ఆ వీడియో వరకు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో నాకు రెడ్ కలర్ హార్ట్ సింబల్ పెట్టండి. ఓకే, and see you next video. Like, share and subscribe to my channel. Thanks for watching. Bye bye.